ఈ నెల 9 తారీఖు నాడు 12 గంటలకు డివి కృష్ణారెడ్డి దుర్గంపూడి డివి కృష్ణన్న 1952లో పెట్టినటువంటి ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని బయటకు తీసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 6 లక్షల మంది బీడీ కార్మికులకు ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని 1977లో అమలు చేపించినటువంటి ప్రథముడు. ప్రజాసేవ గురించి ఆలోచించి తాను చేస్తున్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసులో పనిచేస్తున్న దాన్ని రాజీనామా చేసి ప్రజాసేవ కొరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి పనిచేసినటువంటి డివి కృష్ణన్న అకస్మాత్తుగా క్యాన్సర్ బీమా రావడం, చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు అనేక పోరాటాలు, అనేక కష్టాలను ఎదుర్కొని పనిచేసినటువంటి డివి కృష్ణన్న విగ్రహావిష్కరణ ఈ నెల 9 తారీఖు నాడు చేస్తున్నాం. కాబట్టి దానికి ఆర్మూర్లో జరిగే డివి కృష్ణారెడ్డి విగ్రహావిష్కరణకు అన్ని రకాల ప్రజలు, బీడీ కార్మికులు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ, ఇంకా యువకులు కానీ అన్ని రంగాల కార్మికులు వచ్చి విజయవంతం చేయాలనేది. అదే రకంగా తాను 1969-70లో ఉద్యోగాన్ని పక్కకు పెట్టేసి తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద రైతులకు, రైతు కూలీలకు, జీతగాళ్లకు వాళ్ళందరికీ కూడా న్యాయబద్ధమైనటువంటి గిట్టుబాటు ధరలు కావాలని, జీతభత్యాలు సరిగా ఉండాలని, పని విధానం కూడా 8 గంటల పని విధానం ఉండాలని, అనేక రకాల సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి. అదే కాకుండా అడవిలో రాయి రప్పలను లెక్క చేయకుండా ఆకులు తెంపినటువంటి స్త్రీలకు అనేక రకాల ఆకు కట్టలకు కూలీ రేట్లను పెంచిపిచ్చి మొదటి భాగాన ఈ తెలంగాణ ప్రాంతంలో కింది స్థాయి అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజలకు ప్రథముడిగా నిలబడ్డటువంటి డివి కృష్ణారెడ్డి అన్న చనిపోవడం చాలా బాధాకరం. అదే రకంగా ఈరోజు ఆర్మూర్లో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆఫీస్ మాస్ లైన్ పక్కకు విగ్రహావిష్కరణ చేస్తున్నాం. దానికి అన్ని రకాల ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, బీడీ కార్మికుల ఐక్యత.